హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? టుడే వీడియో వచ్చేసి మనం నార్మల్ పాదంతోనే మనము థ్రెడ్ పైపింగ్ ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఎలా వేసుకోవాలి అక్క అనేసి చాలా మంది డౌట్స్ అయితే అడిగారు కదా. నేను ఆ సెట్టింగ్ వచ్చేసి మన చిన్న ట్రిక్ తోనే చేస్తానండి. పెద్ద మిషన్ కాకుండానే చిన్న మిషన్ తోనే మనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఈ ట్రిక్ కనుక తెలిస్తే కనుక మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కుట్టేసి బాగా మంచిగా అర్న్ చేయొచ్చు అనమాట. డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు. మనం పెద్ద మిషనే కావాలి అనేసి ఏముండదన్నమాట. నార్మల్ మిషన్ తోనే మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? మీరు ఇలా కుడితే గనక ఒక బ్లౌజ్కి 250 రూపీస్ అర్న్ చేయొచ్చు అనమాట, ఒక్కొక్క బ్లౌజ్కి, ఓకేనా? అది మామూలు పైపింగ్ పెట్టి కుడితే కనుక మీరు అంతగా రాదనమాట, అంత అమౌంట్ రాదనమాట. జస్ట్ 180, 150, 200 ఆ లోపే ఇస్తారు. అదే మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లాగా కుడితే కనుక మనకు 250 వరకు ఇస్తారనమాట. లైనింగ్ క్లాత్, లైనింగ్ బ్లౌజ్ అనమాట, ఓకేనా? అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి నేర్చేసుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేసి కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ టుడే విన్నర్ వచ్చేసి హర్షిక వచ్చిందండి. పిక్ కూడా పెడతాను మీకు, అది చూసేసుకోండి. మీరు కూడా ఇలా విన్ కావాలి అంటే కనుక మనకు వీడియోస్లో మీరు మంచి కామెంట్ అనేది పెట్టాలి, అలాగే లైక్ చేయాలి. పూర్తి వీడియో చూడండి, మీకు విన్ అయితే అవుతారనమాట. గివ్ అవే ఉంటుందండి, మనకు మంత్లీ ఒకరికి గివ్ అవే ఉంటుంది. మీరు తప్పకుండా మనకు మన వీడియోలో లైక్ చేసేసి కామెంట్ అయితే చేసేయండి. మీరు కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా? తర్వాత పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం, ఓకే? ఇప్పుడు ఈ పాదం ఉంది కదండి, ఈ పాదం వచ్చేసి నాది నార్మల్గా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తానండి మీకు కనిపించకుంటే. ఈ సూది ఉంది కదా, ఈ సూది అనేది సెంటర్కి ఉందన్నమాట, ఓకే? ఇప్పుడు సెంటర్గా ఉంది కదా, ఇలా సెంటర్లో ఉంటే కనుక మనకు పైపింగ్ అనేది అస్సలు పడదండి. చూపిస్తాను చూడండి, ఈ పైపింగ్ అనేది అస్సలు పడదనమాట. నేను ఇది 12 నెంబర్ పాయింట్ అనమాట. ఇది చిన్న సైజు పైపింగ్ తీసుకుంటానండి, ఎందుకంటే మన ఏరియాలో సన్నగా పైపింగ్ వేస్తే చాలా లుక్ వస్తుంది అనేసి వాళ్ళు అదే కోరుకుంటారనమాట. అందుకే నేను చిన్న సైజు పైపింగ్ అనేది తీసుకున్నాను అనమాట. తర్వాత దీనికి మనము ఏం సెట్టింగ్ చేస్తే బాగుంటుంది అంటే కనుక ఈ స్క్రూ డ్రైవర్ ఉంది కదండి, ఈ స్క్రూ డ్రైవర్ తీసేసుకొని మీరు ఇలాంటిది అండి దెబ్బది తీసుకొని దీనికి మనము ఈ పాదం ఉంది కదా, ఈ పాదాన్ని మనకు ఎక్కడికి కంఫర్ట్గా ఉంటే అక్కడికి అయితే కొంచెం జరుపుకోవాలన్నమాట. నాకైతే లెఫ్ట్ సైడ్ కొంచెం అలవాటు అయిందండి, ఎందుకంటే ముందు నుంచి నేను ఇలాగే చేశాను అనమాట. కొంచెం చూడండి, ఇలా కొంచెం జరపాలన్నమాట, అంతేనండి. ఇప్పుడు చూడండి, సూది ఒక సైడ్ పాదానికి తగులుతుంది కదా, కొంచెం గ్యాప్ వచ్చింది కదండి, ఈ గ్యాప్లో మనకు ఈ పైపింగ్ అనేది వస్తుంది. చూడండి, ఈ పైపింగ్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా? ఇలా అది మనము నేర్చేసుకోవాలండి. ఇది కొంచెం జస్ట్ కొద్దిగా ఇలా జరుపుకుంటే సరిపోతుందండి. ఇది నార్మల్ మిషన్తో కుడుతున్నాను అనమాట. నేను ఇలా కుట్టి మంత్లీ ఒక బ్లౌజ్కి 250 అయితే తీసుకుంటానండి. మీరు కూడా ఇలాగే తీసేసుకోవాలి అంటే కనుక ఈ వీడియోని చూసేసి మనం ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకోవడానికి మనకు ఎక్కడికి వీలవుతుందో లెఫ్ట్ సైడ్ వీలైతే లెఫ్ట్ సైడ్కి పెట్టుకోండి. ఇది ఇలా జరుపుకొని, ఒకవేళ కొందరికి రైట్ సైడ్ అలవాటుగా ఉంటుంది కదా, అలా అనుకుంటే ఈ పాదాన్ని ఇటు సైడ్కి తిప్పుకోవాలన్నమాట, ఓకే? ఇటు సైడ్కి, ఓకేనా? నాకైతే లెఫ్ట్ సైడ్ కాబట్టి నేను లెఫ్ట్ సైడే చేస్తున్నానండి. లెఫ్ట్ సైడ్ కుట్టిన తర్వాత ఇది చేసుకున్న తర్వాత నేను బ్యాక్కి వెళ్తున్నానండి. ఇదైతే నేను సెట్ చేసేసానండి. తర్వాత నేను పైపింగ్ క్లాత్ని తీసేసుకుంటున్నా. ఇది వచ్చేసి 1 ఇంచ్ వరకు మనం కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఎలా చేస్తానో చూడండి, ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా చెప్తానండి. ఈ వీడియోలోనే పూర్తిగా మీకు రిజల్ట్ వచ్చేటట్టుగా చూపిస్తాను, లైవ్లో చూపిస్తానండి, ఓకేనా? కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి మంచి ట్రిక్స్ అనేది మన వీడియోలో చాలా ఉంటాయన్నమాట. మీరు ఈ వీడియోని చూసేసి కొత్తగా ఐడియాస్ అయితే నా వీడియోస్ నుంచి నేర్చుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఈ క్లాత్తో నేను పైపింగ్ అయితే వేస్తాను. చూడండి, జాయింట్స్ ఎలా చేయాలి అనేది చెప్తాను చూడండి. నేనైతే ఇలా వేసుకుంటానండి. చాలా మంది వేరే విధంగా చెప్తారు కదా, నేనైతే అలా కుట్టుకోను. ఇదే నాకు పద్ధతిగా నచ్చుతుంది అనమాట. స్ట్రైట్ లైన్ అనేది చక్కగా వస్తుంది కాబట్టి నేను ఇలాగే కుట్టానండి. మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. ఒక కుట్టు అయితే కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇలా ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు రావాలన్నమాట. ఇక్కడికి సెంటర్కి నేనైతే ఇలా కుట్టుకుంటానండి. కుట్టుకున్న తర్వాత 2 టైమ్స్ అయితే కుట్టుకోవాలి, ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తానండి. ఇంకొక వీడియో అయినా తీస్తాను, లేకుంటే కామెంట్లో రిప్లై తప్పకుండా ఉంటుందండి నా ఛానల్లో. మీరు కామెంట్ చేస్తే కనుక విన్ కూడా కావచ్చు, మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి మీకు. అండ్ అలాగే ఈ పైపింగ్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. సెంటర్కి ఫోల్డింగ్ చేసేసుకుంటాను నేనైతే. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి నేను ఇలా కుడతానండి. మీరు ఇంకొక విధం కూడా కుట్టచ్చు, అది ఆ విధం మళ్ళీ వేరే వీడియోలో చెప్తానండి, ఓకేనా? ఇలా చూసారు కదా, ఇలా పెట్టుకొని కుట్టుకుంటా వస్తే కనుక ఎంత టైట్గా వచ్చిందో చూడండి. ఇది కొంచెం లాగాలండి, ఎందుకంటే ఇది క్రాస్ పీస్ కాబట్టి మనము లాగుకుంటే లూజ్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడైతే మనము కట్స్ 2 జాయింట్ చేసాం కదా, అక్కడ వచ్చేసి మనము ఒక సైడ్ ఇటు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే 2 సరి సమానంగా ఉంటే కనుక సన్నగా పైపింగ్ అయితే వస్తుంది, లేకుంటే మనము అది లావుగా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా?
ఇలా నేనైతే కుట్టేశానండి. ఇలా నీట్గా కుట్టేశాను కదా. ఇది వచ్చేసి మనము బ్యాక్ నెక్ దగ్గర పెట్టేసి కుడతాను చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసేసుకొని మనం లైనింగ్ మీద ఇలా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఓకేనా, 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి కుట్టుకోవాలండి నీట్గా. ఇలా ఒక సైడ్ అయితే అయిపోయింది కదా. ఇంకొక సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇలా వేసేసుకొని కుట్టుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి. ఇది కూడా ఇది కుట్టేసిన తర్వాత సెంటర్కి ఇక్కడ కూడా కటింగ్ అయితే చేసుకోవాలండి. 2 పార్ట్స్ కదా ఇవి, అందుకనేసి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది చూసేసుకొని పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్ అండి, ఇది రైట్ సైడ్ బ్లౌజ్ అనమాట. ఎలా రావాలి, ఎలా పెట్టుకోవాలి అంటే కనుక ఇలా పెట్టుకుంటారండి, ఇలా కాదండి, ఇలా పెట్టుకోకూడదు. ఓకేనా, లైనింగ్ మీద లైనింగ్ వచ్చేసి పైకి రావాలి, ఈ పైపింగ్ వచ్చేసి సెంటర్లో రావాలి, మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్. ఓకే, ఈ పైపింగ్ మీద కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదే కుట్టు రావాలన్నమాట. ఎందుకంటే పైపింగ్ ఒకటే బయటకు ఉంటుంది, ఈ కుట్టు వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కుట్టు వరకు కుడితే కనుక ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తానండి. ఇలా కుట్టేసాం కదా, కుట్టిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. ఇలా చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్గా ఉంది చూడండి. జస్ట్ మనకి పైపింగ్ ఒకటే కనిపిస్తుందండి, పై భాగంలో ఏం కనిపించడం లేదు కదా. ఇలా వచ్చేస్తుంది. ఇది కట్ చేసుకుందాం ఖర్చులు అయితే. ఫస్ట్ చిన్న చిన్న కట్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి, మర్చిపోకండి. ఖర్చులు ఇస్తేనే రౌండ్ అనేది బాగా తిరుగుతుందన్నమాట. ఓకేనా, రౌండ్ నెక్ కదా అందుకనేసి. దీనిపైకి మనము ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే పైన ఒక 1/4 ఇంచు కుట్టు అయితే వేసేసుకోవచ్చు అండి. నేనైతే కుట్టే వేస్తాను, మన సైడ్ అలాగే ఇష్టపడతారు కాబట్టి నేను అలాగే కుట్టున్నాను. ఇది మరీ లాగద్దండి, లాగితే కనుక అది టైట్గా వచ్చేస్తుంది, అదే రౌండ్గా తిరిగిపోతుంది అనమాట. లాగకుండా జస్ట్ మన నెక్ ఎలా ఉందో అలాంటికే ప్రాసెస్గా ఇలా కుట్టుకోవాలి. ఓకే, చూసారు కదా మన నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఎంత నీట్గా రౌండ్గా తిరిగింది కదా, ఇలా వచ్చేస్తుందండి. ఇలా ఫినిషింగ్గా ఉంటుందన్నమాట. ఇది పై క్లాత్ ఇలా ఉంటుంది, అంటే లోపల క్లాత్ ఇలా ఉంటుంది. మనము ఏం చేయాల్సింది అయితే ఏముండదండి. ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనమాట. నీట్ ఫినిషింగ్తో ఉంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ మన ఛానల్లో గివ్ అవే కావాలి అనుకుంటున్న వాళ్ళైతే నా ఛానల్కి, నా వీడియోకి మీరు లైక్ చేసి వీడియో మొత్తం వాచ్ చేసి కామెంట్ అయితే మంచి కామెంట్ అయితే రాయండి. విన్నర్ని నేను రేపు అనౌన్స్మెంట్ చేస్తానమాట. ఓకేనా, అండ్ ఈ వీడియోలో మీకు విన్నర్ అయిన వాళ్ళ ఇమేజ్ అయితే వేస్తానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి. థ్యాంక్స్. చూసారు కదా, ఈ మూడితో మనము ఇంత నీట్గా ఫినిషింగ్గా కుట్టగలుగుతాము. ఓకేనా, ఇలాంటి వీడియో కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.